పాటు కొందరు కీలక నేతలను విమానాశ్రయంలోని ఓ గదిలో కూర్చోబెట్టి చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబును ఓ విమానంలో కూర్చోబెట్టి మిగతా వారందరినీ మరో విమానంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబును మరో ప్రాంతానికి తరలిస్తారని బెంగతో, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా గాల్లోనే కలిపేస్తారేమోనన్న బెంగతో తమందరినీ చంద్రబాబుతో సహా తీసుకెళ్లాలని, లేకపోతే వెళ్లే ప్రసక్తి లేదని మిగతా నేతలు భీష్మించి కూర్చున్నారు. చంద్రబాబును ఒక విమానంలో, మిగతా వారందరినీ మరో విమానంలో తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న విమానయాన శాఖ అధికారులను పోలీసులు సంప్రదించి ఎట్టకేలకు అందరినీ ఒకే విమానంలో పెట్టించారు. అందులో కూర్చున్న వారంతా తమను బాబ్లీ సందర్శనకు తీసుకువెళ్లాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసినా పోలీసులు స్పందించలేదు. విమానం ఎక్కే సమయంలో కూడా నేతలు, పోలీసులు ఎవరి పంతాన్ని వారు కొనసాగించడంతో కొంతసేపు పోలీసులు, నేతలకు మధ్య విమానంలోనే పెనుగులాట జరిగింది. ఎట్టకేలకు విమానాశ్రయ రక్షణ సిబ్బందితో పాటు పోలీసులు విమానం తలుపులు మూసివేయించి టేకాఫ్ కోసం అధికారులను ఆదేశించారు. చివరికి నేతలంతా విమానంలోనే కూర్చుండిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో విమానం హైదరాబాదుకు బయలుదేరింది. ఇది వార్త. అందరినీ కలిపి ఒకే విమానంలో కాకుండా చంద్రబాబు ఒక్కడినే ఎందుకు మరో విమానంలోకి ఎక్కించినట్టు? ఆ రోజు అంటే 24 జూలై 2010 విమాన ఖర్చులు తమ ప్రభుత్వమే భరించగలదని మన రాష్ట్ర ప్రభుత్వం మరాఠా ప్రభుత్వానికి హామీ ఇచ్చాకే, అంటే రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అన్నమాట, తెదేపా నేతలను ఔరంగాబాద్ నుండి హైదరాబాదుకు విమానంలో తరలించారని వార్తలొచ్చాయి. అంటే చంద్రబాబు ఒక్కడికి ఒక విమానం, మిగిలిన వారికి మరో విమానం ఏర్పాటు చేయిస్తామని రోసయ్య చెబుతాడా? దీన్ని బట్టి తెలియడం లేదా ఈ వెనుక ఉన్నది అధిష్టానము, సోనియా మధ్యశాల మగువేనని? అప్పటికే ఔరంగాబాద్లో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దారిలోనూ బాబు బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై రాళ్లు రువ్వబడ్డాయి. మన పోలీసులు అంటే తమ గన్ మెన్స్ కాల్పులు జరిపితే ఆ నెపంతో మమ్మల్ని అక్కడే ఫినిష్ చేసేవాళ్ళు అని చంద్రబాబు చెప్పుకున్నాడు. అడిగేవాళ్ళెవరూ లేరని మమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నారు అన్నాడు చంద్రబాబు. అంతగా అతడికి ప్రాణ భయం పెట్టబడింది. వాళ్ళని వాళ్లే కొట్టుకున్నారు అని ఎటు నాందేడ్ ఎంపీ అంటూనే ఉన్నాడు కదా. ఎటు వాళ్ళు అవునంటారు, మనం కాదంటాం, అంతే అనుకోవడం రాజకీయ నాయకులందరికీ పార్టీలకు అతీతంగా అలవాటే కదా. కాబట్టి వాళ్ళ గన్మెన్ ముందుగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణకై మేము కాల్పులు జరిపాం, అందులో చంద్రబాబుకు తోటా తగిలి మరణించాడు అని మరాఠా పోలీసుల్ని పైబాసులు